ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోని ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై నందమూరి లక్ష్మీ పార్వతి చేసిన విమర్శలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ప్రధానంగా రెడ్ బుక్ అంశం, ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాట్లు మరియు గత హామీల అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నది కక్షపూరిత పాలన అని, భవిష్యత్తులో ఈ రెడ్ బుక్ చర్యలే ప్రస్తుత పాలకులకు చుట్టుకుంటాయని ఆమె హెచ్చరించారు. ఇక 770 కోట్ల గతంలో ఎన్టీఆర్ ని అవమానించిన వారే ఇప్పుడు ఆయన గౌరవార్థం భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామనడం చిత్తశుద్ధి లేదని ఆమె అభిప్రాయపడ్డారు. 2014లోనే నీరుకొండపై ఎన్టీఆర్ విగ్రహం పెడతామని చంద్రబాబు గారు చెప్పారని, కానీ హామీని నెరవేర్చలేదని ఆమె గుర్తు చేశారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలని, ఎన్టీఆర్ మరణానికి కారణమైన వారే ఇప్పుడు ఆయన పేరు వాడుకుంటున్నారని ఆరోపించారు. నెక్స్ట్ వాటిని ఎదుర్కోవటానికి, మళ్ళీ ఆ మోసమే జరిగితే వాటిని ఎదుర్కోవటానికి ప్రజలందరూ కూడా యుద్ధం చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ విధంగానైనా సరే మళ్ళీ ఈ మోసాన్ని అంతా కూడా వాళ్ళు మరి అడ్డుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తెచ్చుకోవాలనే ఒక కృత నిశ్చయంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రతి వర్గం కూడా అల్లాడిపోతా ఉన్నారు. ఎవరికి పండగలు లేవు, ఏమీ లేవు. ఈవీఎంల పేరుతో ఈవెంట్ల పేరుతో రాష్ట్రాన్ని తప్పుదారి పట్టిస్తా పిచ్చి జోదాలు, కోళ్ల పందాల రూపంలో వాళ్ళు చేస్తున్నంత ఏంటండి, రికార్డింగ్ డాన్స్ల, అర్ధనగ్న దృశ్యాల, అదే జూదాల, పేకాట్ల, తర్వాత తాగుడు అక్కడ పెట్టి తాగుడు క్లబ్బుల, ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని ధ్వంసం చేసి పడేస్తా ఉన్నారే. ఈ భూములన్నీ కూడా 90 పైసలకి రూపాయికి ఇచ్చేసి మొత్తం దాని ద్వారా వచ్చే కమిషన్లన్నీ కూడా లక్షల కోట్లు, మళ్ళీ వాటన్నిటిని కూడా మూటలు కట్టుకుని దొంగల్లాగా ప్రజల సొమ్మును దోపిడీ చేసుకుని ఈరోజు వెళ్ళిపోయి ఎక్కడో ఈ దేశంలో పెట్టరు, మళ్ళీ పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెట్టరు. పెడితే కనీసం కొంత ప్రజలన్నా బాగుపడతారు కదా. అట్లా కాదు, ఎక్కడో ఉండే పక్క దేశాల్లో పెట్టుకుంటారు. ఇదంతా ఏదైనా ఒక్కటే, పాపం పండిన రోజు ఏ సొమ్ము మీకు మిగలదు చంద్రబాబు. అలాగే లోకేష్ కూడా చెప్తా ఉన్నాను, మీ ఇద్దరి దుర్మార్గమైన పరిపాలన, నీ రెడ్ బుక్ రాజ్యాంగం రేపు అది నీకే చుట్టుకుంటది. రేపు నీవు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా లోకేష్ అరెస్ట్ అవుతాడు. ఎందుకంటే ఇన్ని హత్యలు చేయిస్తున్నటువంటి పాపం సాల్మన్ రాజు ఎంత బాధేస్తుందండి. అలా చాలా రోజుల తర్వాత ఊరికి వస్తే భార్యను చూడటానికి చంపేస్తారా? ఏమి రాజ్యాంగం